రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ ఫిబ్రవరి 8, 2024. వారం గురువారం. తిథి త్రయోదశి ఉదయం 11:17 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 2:14 వరకు. వర్జ్యం ఉదయం 11:49 నుండి 1:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:27 నుండి 11:13 వరకు మరియు మధ్యాహ్నం 3:03 నుండి 3:49 వరకు. శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:30 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. కుటుంబ సమస్యలు ఎదురై చికాకులు పెట్టినా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. పెట్టుబడులకు స్వల్ప లాభాలు పొందుతారు. సంతానం నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. మేషరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. వృషభ రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుస్తారు. పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మిథున రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు. శ్రమకు తగిన ఫలితం దక్కదు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు ఆర్జిస్తారు. కర్కాటక రాశివారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు. సోదరుల నుండి శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. కన్యా రాశి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీలోని నైపుణ్యం వెలుగు చూస్తుంది. కన్యా రాశి వారు నరదృష్టి, నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, కాలభైరవాష్టకాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. తులారాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, గోసేవ చేయడం శుభదాయకం. వృశ్చిక రాశి. బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వస్తులాభ సూచన. వృశ్చిక రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం. ధనుస్సు రాశి. మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సాంకేతిక విద్య అవకాశాల్ని పొందుతారు. ధనుస్సు రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యా ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. మకర రాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, దత్తాత్రేయ స్తవాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. సోదరుల కలయిక. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. సంతానం నుండి ధనలాభం పొందుతారు. కుంభరాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. మీనరాశి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి.
మీనరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.